హలో అండి, అందరికీ నమస్తే. ఒడియన్ కిచెన్స్కి స్వాగతం అండి. ఈరోజు అయితే వెజ్ మంచూరియా చేస్తున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఈజీగా ఇలా ట్రై చేసుకోండి. టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది. ఫస్ట్ అయితే కొన్ని వెల్లుల్లి రిబ్బల్ని కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత పచ్చిమిర్చిని ఇలా రౌండ్గా కాకుండా క్రాస్గా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. చూడండి, అలా అయితే కట్ చేసుకోండి. కొంచెం క్రాస్గా కట్ చేసుకోండి, బాగుంటాయి. తర్వాత కొన్ని కొత్తిమీర కూడా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా పక్కన పెట్టేసుకోండి. ఆనియన్ కూడా ఒక ఆనియన్ తీసుకొని సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అప్పటికప్పుడు చేసుకుంటే బాగుంటుందండి. కొంచెం కచ్చాపచ్చలా దంచుకొని పక్కన పెట్టేసుకోండి. క్యాబేజ్ కూడా ఒక చిన్న హాఫ్ కేజీ వరకు కట్ చేసుకొని తురుము పట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. అదే బౌల్లో ఒక క్యారెట్ని కూడా తురుము పట్టేసుకోండి. చూడండి, ఒక క్యారెట్ అయితే సరిపోతుందండి. ఒక క్యారెట్ తురుము పట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. చూడండి, దీంట్లోనే కొంచెం సాల్ట్ వేసుకోండి, కొంచెం పసుపు వేసుకోండి. సాల్ట్కి టేస్ట్ సరిపడా వేసుకోండి. కొంచెం పసుపు వేసుకోండి, కొంచెం కారం కూడా యాడ్ చేసుకోండి. ఒక స్పూన్ కారం కూడా వేసుకోండి. చూడండి, కొంచెం కారం వేసుకోండి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి కొంచెం. అవన్నీ వేసుకున్న తర్వాత ఒక 2 స్పూన్స్ అయితే కార్న్ఫ్లోర్ వేసుకోండి. ఒక 2 స్పూన్స్ మైదా వేసుకోండి. 2 స్పూన్స్ అయితే సరిపోతాయండి. ఒక 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ ఇంకా ఒక 2 స్పూన్స్ మైదా వేసుకోండి. మైదా వేసుకొని ఇంకా కలిపేసుకోండి. వాటర్ ఏం అవసరం లేదండి. అదే క్యాబేజ్లో సరిపోతుందండి. వాటర్ అయితే ఏం అవసరం ఉండదు. చూడండి, చూపించిన విధంగా అయితే కలిపేసి పక్కన పెట్టేసుకోండి. అదే చేత్తో చిన్న చిన్న బాల్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోండి. చూడండి, చిన్న చిన్న బాల్స్ లాగా రౌండ్గా చేసుకొని ఒకటేసారి చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఒక బౌల్లో కొంచెం ఒక 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసి కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలంటే మీరు వాటర్ కూడా ఎక్కువనే పోసుకోవచ్చండి. చూపించిన విధంగా కలిపి పక్కన పెట్టేసుకోండి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆ బాల్స్ని వేసుకొని ఫ్రై చేసుకోండి. కొంచెం బాగా క్రిస్పీగా రావాలంటే బాగా ఫ్రై చేయాలండి. లేదు కొంచెం సాఫ్ట్గా కావాలంటే మీడియంగా ఫ్రై చేస్తే సరిపోతుంది. చూడండి, కొంచెం నేనైతే సాఫ్ట్గా కావాలని నేను మీడియంగానే ఫ్రై చేసుకున్నాను. మీరు ఇంకా క్రిస్పీగా కొంచెం గట్టిగా అలా రావాలి అంటే ఇంకా కొంచెం డీప్ ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇలా వచ్చేసిన తర్వాత బ్రౌన్ కలర్లో అయితే వచ్చేసాయి. చూడండి, ఫ్రై అయ్యాయి. ఇవన్నీ తీసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి. ఒక్కొక్కటిగా తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత స్టవ్ మీద ఇంకొక కడాయి పెట్టేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. తర్వాత పచ్చిమిర్చి వేసుకోండి. పచ్చిమిర్చి రౌండ్గా కాదండి, ఇలా క్రాస్గా కట్ చేసుకోండి. తర్వాత వెల్లుల్లి రెబ్బలు కట్ చేసుకున్నాం కదా సన్నగా, అవి కూడా వేసుకోండి. అది కొంచెం వేగాక ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. దీంట్లో కూడా కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి. టేస్ట్కి చూసి వేసుకోండి. మళ్ళీ సాల్ట్ ఎక్కువైనా బాగుండదండి. కొంచెం తక్కువైనా ఓకే, కానీ ఎక్కువైతే టేస్ట్ అయితే రాదు. కాబట్టి కొంచెం టేస్ట్ చూసుకొని వేసుకోండి. తర్వాత కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం కారం కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేయండి. అది ఆనియన్ కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత చూడండి, కలర్ అయితే కొంచెం చేంజ్ అవుతుంది కదా. చూడండి, కొంచెం కొంచెం ఫ్రై అయినాక దీంట్లోనే మనం ఆల్రెడీ కారం కూడా వేసుకున్న తర్వాత కొంచెం టొమాటో సాస్, కొంచెం సోయా సాస్, కొంచెం వెనిగర్ 2 సమానంగా తీసుకొని వేసుకోండి. ఒక్కొక్కటిగా వేసుకోండి, 3 కలిపి వేయకూడదండి. చూడండి, ఒక 2 స్పూన్స్ టొమాటో సాస్. చూడండి, అన్నీ కలిపి వేయకండి, ఇట్లా సపరేట్గానే వేసుకోండి. టొమాటో సాస్, సోయా సాస్, వెనిగర్ 3 సమపాలలోనే వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు కలపండి. చూడండి, సోయా సాస్, కొంచెం వెనిగర్
ఇవి వేస్తే మనకి ఆ స్మెల్ అనేది మంచూరియా స్మెల్ అనేది వస్తుందండి. హోటల్ స్టైల్ లాగా చాలా బాగుంటుంది. చూడండి కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. ఇప్పుడు మనం కలిపి పక్కన పెట్టేసుకున్న కార్న్‌ఫ్లోర్ వాటర్ని వేసుకోండి. మీకు కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ వాటర్ వేసుకొని కలిపేసుకోండి. కొంచెం గట్టిగా కావాలంటే ఒక స్పూన్ కార్న్‌ఫ్లోర్‌కి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే సరిపోతాయండి. ఇంకా గ్రేవీ ఎక్కువ కావాలంటే ఒక స్పూన్ కార్న్‌ఫ్లోర్ పౌడర్ తీసుకొని దాంట్లో ఒక గ్లాస్ వాటర్ పోసుకోండి. ఇది వేయగానే 2 నిమిషాలకి గట్టి పడిపోతుందండి. ఒక నిమిషం ఫ్రై చేయండి. అట్లా తిప్పుతానే ఉండండి. ఫ్రై చేసిన తర్వాత మనం చేసుకున్న బాల్స్ని దీంట్లోకి వేసి కలిపేసుకోండి. అంతే అండి. లాస్ట్లో అయితే కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. సర్వ్ చేసుకోండి. వేడి వేడిగానే సర్వ్ చేసుకోండి. టేస్ట్ బాగుంటుంది. దీనిపైన మనం కొంచెం వెల్లుల్లి రెబ్బలు సన్నగా తురుముకొని వేసుకోవచ్చు. ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. మీకు ఎలా ఇష్టమైతే అలా అండి. నేనైతే జస్ట్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాను. టేస్ట్ అయితే హోటల్ స్టైల్ లాగా చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో, చూస్తేనే నోరు ఊరిపోతుంది. మీరు కూడా ఇలా ట్రై చేసుకొని సర్వ్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది. చాలా సాఫ్ట్గా కూడా ఉందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.